सब देश भक्ति के बारे में ये सब। भगत सिंह को ज्यादा मानता था। जब हम बोलते थे उससे कि तुम बहुत ज्यादा भगत सिंह को मानते हो क्या। భద్రత కళ్లు కప్పి పార్లమెంట్లోకి చొరబడిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రధాని, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ఎంపీలు ఉండే చట్టసభల్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి నానా హంగామా చేయడంతో ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. విజిటర్స్ పాస్లతో లోపలికి వచ్చిన నిందితులు లోక్సభలోకి ప్రవేశించి కలర్ స్మోక్ ను వదిలారు. ఇద్దరు లోక్సభ లోపల, మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ ఆవరణలో రచ్చ చేశారు. తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో నిందితుడైన సాగర్ శర్మ తల్లి తన కొడుకుని కావాలనే ఇరికించారని చెబుతూ కన్నీటి పర్యంతమైంది. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలో నిందితుడైన సాగర్ శర్మ తల్లి రాణి శర్మ తన కొడుకు గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తన కొడుకు అమాయకుడని, కావాలనే అతన్ని తప్పుదోవ పట్టించి ఇరికించారని వాపోయింది. తన కొడుక్కి దేశం మీద అమితమైన ప్రేమ ఉందని, తన దేశభక్తిని చూసి తామంతా ఆశ్చర్యపోయేవారమని గుర్తుచేసింది. ఫోన్లో ఎప్పుడూ దేశభక్తి గురించే చదివేవాడని, భగత్ సింగ్ను అమితంగా ఆరాధిస్తాడని చెబుతూ వాపోయింది. భగత్ సింగ్ గురించే తన డైరీలో కూడా రాసుకుంటాడని తన కూతురు చెప్పేదని వివరించింది. స్నేహితుణ్ణి కలవడానికి ఢిల్లీకి వెళుతున్నానని, 2 రోజుల్లో వస్తానని చెప్పిన తన కుమారుడు ఇలాంటి పని చేశాడని తెలిసి నమ్మలేకపోతున్నామంది. తన కొడుకుని ఎవరో కావాలనే కుట్రలో ఇరికించారని అనుమానం వ్యక్తం చేసింది. సాగర్ ఆటో నడుపుతూ తమ కుటుంబాన్ని పోషించేవాడని, తమకున్న ఒక్కగానొక్క ఆధారం అతడే అని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. సాగర్ మనసు మార్చి కుట్రలో పాల్గొనేలా చేశారని వాపోయారు. కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని సాగర్ సోదరి మహేశర్మ కోరారు. తన సోదరుణ్ణి ఈ కేసులో ఇరికించిన వారిని కఠినంగా శిక్షించాలి అని ప్రధాని మోదీకి విన్నవించారు. లక్నోలోని మానక్ నగర్ ప్రాంతంలో సాగర్ శర్మ నివాసం ఉంటున్నాడు. వామపక్ష భావజాలంతో ఫేస్బుక్లో పోస్టులు చేస్తుండేవాడని పోలీసులు గుర్తించారు. కోల్కతా, హర్యానా, రాజస్థాన్కు చెందిన చాలా మందితో సాగర్ శర్మకు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఫేస్బుక్ పేజీలో యాక్టివ్గా లేరని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా నుంచి లక్నోకు వలస వచ్చిన సాగర్ కుటుంబం ఇక్కడే గత 20 ఏళ్ల నుంచి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. తండ్రి, తల్లి, సోదరితో సాగర్ ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితులందరూ సోషల్ మీడియా పేజీ భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్తో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు గుర్తించారు.